ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో వామపక్ష కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకల రమేష్, దర్శి డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరుతూ ఏఐటియుసి, సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె విజయవంతంగా జరిగిందని వారు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మోసగిస్తుందని విమర్శించారు. వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, విద్యుత్తు, అటవీ, రైల్వే, ఎల్ఐసి, బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రధాని ధనవంతులైన అంబానీలకే కట్టబెడుతున్నారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో 16 నెలల పాటు ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేసి 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరితే ఆ రోజు వారికి మాట ఇచ్చిన మోడీ ఈ రోజు అవే నల్ల చట్టాలను అమలు చేయడానికి సాహసం చేస్తున్నారని, దీనిని భారతదేశ ప్రజలు ఎండకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ప్రజలకు కోరారు.